హాయ్ ఫ్రెండ్స్, మనము ఈరోజు నదిలో నాణ్యాలు వేసి నమస్కరిస్తారు ఎందుకు అనే విషయాన్ని తెలుసుకుందాం. నదిలో నాణ్యాలు విసిరితే శుభవార్త వింటారని కొందరు హిందువులు నమ్ముతారు. భగవంతుని అనుగ్రహం కలుగుతుందని మరికొందరు అంటారు. నిజానికి నదిలో నాణ్యాలు విసిరే ఆచారం ఈనాటిది కాదు. అప్పట్లో రాగి నాణ్యాలు చలామణిలో ఉండేవి. వాణిజ్యం లావాదేవీలు రాగి నాణ్యాలతో జరిగేవి. దేశంలోని కరెన్సీ రాగి నాణ్యాల రూపంలోనే ఉండేది. పుష్కరాల సమయంలో అయినా, గ్రహణ స్థానాల సమయం, ప్రయాణం చేసేటప్పుడు, మార్గమధ్యలో నది కనిపించిన ఇలా రకరకాల సందర్భాల్లో ఆయా నదుల్లో నాణ్యాలు వేసి నమస్కారం చేస్తుంటాం. చిన్న పెద్ద అందరూ చిల్లర పైసలు వేసి నమస్కరిస్తారు. కానీ ఎందుకలా చేస్తామా కారణం చాలామందికి తెలియదు. నాటి రోజుల్లో భారతదేశంలో రాగి విస్తృతంగా ఉపయోగించేవారు. ప్రజలు వంట చేయడానికి, ఆహారం తినడానికి రాగి పాత్రలను మాత్రమే ఉపయోగించేవారు. రాగి స్వచ్ఛమైనది, పవిత్రమైనదని ఆనాటి రోజుల్లో భావించేవారు. రాగిలోని ఔషధ గుణాల కారణంగా ఆ పాత్రల్లో తినడం, తాగడం వల్ల ఎన్నో రోగాలు నయమవుతాయని ఆయుర్వేదం చెబుతోంది. ఇక నదిలో నాణ్యాలు విసరడం విషయానికొస్తే దీని వెనుక శాస్త్రీయ కారణం కూడా ఉంది. రాగిని నీటిలో వేస్తే అది నీటిలోని మురికిని తొలగిస్తుందని నమ్మేవారు. అంటే రాగి ధాతువు నీటిని శుద్ధి చేస్తుంది. నదులలోని నీటిని పరిశుభ్రంగా ఉంచేందుకు ఆనాటి రోజుల్లో రాగి నాణాలను నదుల్లో విసిరేవారని చెబుతుంటారు. ఆనాటి రోజుల్లోని నమ్మకం కారణంగా నేటి ప్రజలు దీనిని అనుసరిస్తున్నారు. అయితే ఇప్పుడు ఉక్కు నాణాలు వాడుకలో ఉన్నాయి. వీటిని నీటిలో వేయడం వలన ప్రయోజనం ఏమీ లేదని చెబుతున్నారు. ఇప్పుడున్న నాణ్యాలు వేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు సరికదా, మరింత నష్టమే జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు వాడుతున్న నాణ్యాలను నదిలో వేయడం వల్ల అవి తుప్పుపట్టి నది నీళ్లు పాడయ్యే ప్రమాదం ఉంది. థ్యాంక్స్ ఫ్రెండ్స్. కాబట్టి నదిలో మనం నాణ్యాలు వేయకపోవడమే మంచిది. మన పర్యావరణాన్ని మనమే కాపాడుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.